వెల్కమ్ టు N24 న్యూస్. బియ్యం ఎగుమతుల్లో భారీ కుంభకోణం జరిగిందని హరీష్ ఆరోపణ. ప్రేమ్చంద్ గార్గ్ పాత్రపై ప్రభుత్వాన్ని నిలదీసిన హరీష్, లక్షల టన్నుల్లో బియ్యం పోర్టులో పాటవుతోందని విమర్శ. సివిల్ సప్లై అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్. ఫీజు బకాయిల కోసం గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతల భారీ ధర్నా. 12,000 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్. విద్యార్థుల భవిష్యత్తు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణ. నిధులు విడుదల చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక. మహిళా సంక్షేమ పథకాల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి సీతక్క. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఆర్థిక భరోసా కల్పన. పేద మహిళల జీవితాల్లో భద్రత పెంచే పథకాలు అమలు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సీతక్క. దేశానికి ఆదర్శంగా సంక్షేమ పథకాలు. భట్టి విక్రమార్క వ్యాఖ్యలు. ప్రతి కుటుంబానికి బీమా కల్పించే లక్ష్యంతో పథకాలు అమలు. అభివృద్ధి, సంక్షేమం సమతుల్యంగా ముందుకు తీసుకువెళ్తున్నామని వ్యాఖ్య. పేదల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భట్టి స్పష్టం. ఫిలిప్పీన్స్ బియ్యం ఎగుమతుల అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ఫిలిప్పీన్స్ బియ్యానికి ప్రేమ్చంద్ గార్గ్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఫిలిప్పీన్స్ లో చోటు చేసుకున్న అంతర్గత వివాదాల కారణంగా కాకినాడ పోర్టులో బియ్యం నిలిచిపోయిందని వివరించారు. ఈ వ్యవహారంపై వస్తున్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. ఎగుమతుల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు లేవన్నారు. బియ్యం ఎగుమతుల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతున్నామని స్పష్టం చేశారు. ఈ అంశంపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా వెల్లడించింది. ఆయన ఒక మనిషిని సివిల్ సప్లైస్ కమిషనర్ పంపించి ఆ ఆదిత్య బిర్లా గ్రూప్ బదులు వాళ్ళ వ్యాపారం ఏమని చెప్పిండు, యూ షుడ్ నాట్ డూ దిస్, యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్కామ్. అధ్యక్ష హరీష్ రావు గారు, ఇటువంటి విషయాలు నార్మలీ హౌస్ లో ప్రస్తావించాను నేను. బట్ మీరు చేసి మళ్ళా ఇంకో తప్పు చేస్తే బాగా ఎంక్వైరీ ఇప్పుడు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ కూడా అన్ని ఎంక్వైరీలు చేయాల్సి వస్తుంది ఇప్పుడు దానికి. అధ్యక్ష, ప్రేమ్చంద్ గర్గ్ అనే వ్యక్తికి ఫిలిప్పీన్స్ రైస్ ఎక్స్పోర్ట్ కి ఏమీ సంబంధం లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి గింజ కొనుగోలు చేయడానికి వీఆర్ కమిటెడ్. సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వడానికి అవర్ గవర్నమెంట్ ఇస్ కమిటెడ్. థ్యాంక్ యూ. బియ్యం ఎగుమతుల వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. సిబిఐ, ఈడీ కేసుల్లో ఉన్న ప్రేమ్చంద్ గార్గ్ ను అడ్వైజర్ గా నియమించారా అని ప్రశ్నించారు. అతని సలహాల వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందా అని నిలదీశారు. 10 లక్షల టన్నుల ఎగుమతికి ఒప్పందం చేసుకుని చివరికి 22,000 టన్నుల దగ్గరే ఆగిపోయారని విమర్శించారు. మరికొన్ని వేల టన్నుల బియ్యం ఏడాది నుంచి పోర్టులో పాడవుతోందని ఆరోపించారు. సివిల్ సప్లైలో జరిగిన అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని కోరారు. ఆధారాలతో నిరూపిస్తామని సవాల్ విసిరారు. ఈ ఆరోపణలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. సమాచారాన్ని కొంత ఆపి కొంతవరకు మాత్రం చెప్పి కొంత చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఫస్ట్ క్వశ్చన్ అధ్యక్ష, ఈ బియ్యం ఫిలిప్పైన్ కు ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి మీరు ఎవరైనా ఒక అడ్వైజర్ ను పెట్టుకున్నారా? ఆ అడ్వైజర్ పేరు ప్రేమ్చంద్ గార్గ్ అధ్యక్ష. వీళ్ళు పెట్టుకున్న అడ్వైజర్ అధ్యక్ష, ఆయన ఘరానా మోసగాడు. సిబిఐ, ఈడీ కేసుల్లో ఇప్పటికే అరెస్ట్ అయి జైలుకు పోయి వచ్చినటువంటి వ్యక్తి. అనేక ఈడీ, సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నటువంటి ప్రేమ్చంద్ గార్గ్ను బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడానికి మీరు అడ్వైజర్ గా పెట్టుకున్నారా? పెట్టుకుంటే ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన పనిచేస్తున్నాడా? మరి ఆయన ఒకవేళ తొలగించారా? ఉన్నాడా? తొలగిస్తే ఎందుకు తొలగించారో సమాధానం చెప్పండి. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, వీళ్ళు ఎంఓయూ చేసుకున్నది 10 లక్షల మెట్రిక్ టన్నులు పంపడానికి ఎంఓయూ చేసుకున్నారు. 1 లక్ష మెట్రిక్ టన్నులు అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ సంస్థ అధ్యక్ష, ఐఏఎస్ ఆఫీసర్లు ఆ సంస్థ జేఎండి, ఎండి గారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారా? దీపక్ అగర్వాల్ అధ్యక్ష, ఇది నాఫెడ్ జేఎండి గారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అదేవిధంగా మరొక లేఖ కూడా నాఫెడ్ ఎండి గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. నేను అడుగుతా ఉన్నా, నాఫెడ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ మేము మీకు కాకినాడ పోర్టుకు బియ్యం రాగానే మీకు వెంటనే డబ్బులు చెల్లిస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇవ్వకుండా ఒక ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇచ్చారు? ఈ బియ్యం ఎగుమతి కోసం మీరు ఏమైనా టెండర్లు పిలిచారా? ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారా? లేదు, నామినేటెడ్ బేసిస్ లో ప్రభుత్వ రంగ సంస్థ అడుగుతుండగా కూడా ప్రభుత్వ రంగ సంస్థకు అవకాశం ఇవ్వకుండా ఆ ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో మంత్రి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. 3వది అధ్యక్ష, ఇప్పుడు 22,500 ఎగుమతి చేశామన్నారు. మరొక 7,500 మెట్రిక్ టన్నులు 1 సంవత్సరం నుంచి కాకినాడ పోర్టులో పడి ఉన్నాయి.
మరి ఆ కాకినాడ పోర్ట్లో ఏడాది నుంచి బియ్యం ఉంటాయి అధ్యక్ష, ముక్కిపోతాయి, పురుగులు పట్టిపోయినాయి. ఆ 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్లో ఉంటే అక్కడ మనం ఇప్పుడు ఆ గోడౌన్ ఛార్జెస్ ఎవరు కట్టాలి? రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. వీళ్ళ అగ్రిమెంట్ కూడా తప్పు ఉన్నది. ఇవాళ వీళ్ళే షిప్పులో ఎక్కించి అక్కడ చేరుకునేదాకా వీళ్ళే బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్లో ఉన్నది వాస్తవమా కాదా? ఒక సంవత్సరం నుంచి 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్లో ఉంటే మరి దానికి ఎంత మనకు గోడౌన్ ఛార్జెస్ పడ్డాయి, హ్యాండ్లింగ్ ఛార్జెస్ పడ్డాయి, మరి అది కూడా కలిపితే నష్టం వచ్చినట్టే కదా. మంత్రి గారు క్లెవర్గా ఏం చేసిందంటే ₹1 కోటి లాభం వచ్చిందని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. మరి 7,500 మెట్రిక్ టన్నుల బియ్యం ఏమైపోయినాయి? అవి ముక్కిపోయినాయా, పురుగులు పట్టిపోయినాయా, అవి వాటి పరిస్థితి ఏంది, దానికి ఎంత హ్యాండ్లింగ్ ఛార్జెస్, గోడౌన్ ఛార్జెస్ మీద పడ్డాయి? మంత్రి గారు అధ్యక్ష హెలికాప్టర్లో పోయింది అధ్యక్ష కాకినాడకు. ఇదేదో పెద్ద పని చేస్తున్నాం, వేల కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు ఆదాయం వస్తుంది, గత ప్రభుత్వానికి తెలివే లేదు, మేము చాలా గొప్ప ఘనకార్యం చేస్తున్నాం అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు అధ్యక్ష మంత్రి గారు. వాస్తవంగా జరిగింది దీని వెనుక పెద్ద స్కామ్ జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది. ఒకవేళ మంత్రి గారు మీకు నిజాయితీ ఉంటే నేను స్పీకర్ గారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఒక హౌస్ కమిటీ వేయండి, దీంట్లో జరిగిన అవినీతిని రుజువు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఒక హౌస్ కమిటీ చేయండి. నిజంగా మీరు పారదర్శకంగా ఉంటాం, మాది ప్రజాపాలన అని మాటల్లో చెప్పుడు కాదు. నేను అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పండి. నిజాలు బయటకు రావడానికి పోదాం కాకినాడ పోర్టుకు. మీరు ఆ రోజు జెండా ఊపడానికి హెలికాప్టర్ వేసుకొని కాకినాడ పోయింది కదా. మరి ఆ 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో సంవత్సరం నుంచి అక్కడ ఎందుకు పడి ఉన్నాయి? వాటి పరిస్థితి ఏంది మంత్రి గారు చెప్తారా? దాంట్లో వచ్చిన నష్టం ఎంత? సూటిగా సమాధానం చెప్పండి. ఎందుకు మీరు తిమ్మిరి బిమ్మని చేస్తారు? ఒక ఘరానా మోసగాడిని ఈడీ సిబిఐ కేసులో ఉన్నవాడిని రాష్ట్ర ప్రభుత్వం కనీసం చూసుకోకుండా అడ్వైజర్గా ఎట్లా పెట్టింది అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వ సంస్థ మేము అడ్వాన్స్ గా డబ్బులు ఇస్తాం అని చెప్తే కేంద్ర ప్రభుత్వ సంస్థ అడిగితే వారికి అవకాశం ఇవ్వకుండా, నాఫెడ్కి అవకాశం ఇవ్వకుండా ఒక ప్రైవేట్ కంపెనీకి మీరు నామినేషన్ బేసిస్ లో ఎట్లా ఇస్తారు? హౌ ద రూల్స్ విల్ పర్మిట్? వీటన్నిటి మీద అన్ని విషయాలు బయటకు రావాలంటే ఒక హౌస్ కమిటీ వేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి కలెక్టరేట్ వరకు సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభమైంది. రామోజీ ఫిలిం సిటీ ఇళ్ల స్థలాలు, కప్పాడు, రావిరాల గ్రామాల్లో భూ సమస్యలను పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల రైతులు, కూలీలు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. ఉపాధి హామీ వేతనాలు, విద్యుత్ సవరణ బిల్లు వంటి అంశాలపై పోరాటం కొనసాగిస్తామన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే మంత్రులను, ముఖ్యమంత్రిని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. పాలసీ అందరూ ఎన్నికకి రావాలి. ప్రతి ఒక్కరూ మెడలో షాల్ వేయాలి. ప్రతి ఒక్కరు మీద జెండా, మెడలో శాల్వా ఖచ్చితంగా పాటించాలి. ఎవరైనా ఎన్నికకి రావాలి, అందరూ కూడా పట్టుకోవాలి. అందరూ కూడా జిల్లా సభ్యులు కళాకారులు ఎవరున్నా ఈ డప్పుల బృందం దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. పోతుంటే ఏం చేయాలి?
బండి ముందు ఉండాలి, కళాకారులు డీజేగా ఉండాలి, బ్యానర్. దేశ స్వాతంత్రం కోసం ఉరికాంబానెక్కినటువంటి భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల వర్ధంతి సందర్భంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలకు వ్యతిరేకంగా ఈరోజు ఇబ్రహీంపట్నం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్ర ప్రారంభించడం జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీలో 700 మందికి సంబంధించినటువంటి ఇండ్ల స్థలాలు ఇచ్చినా సరే ఆ ఇండ్లను స్వాధీనం చేసుకోకుండా అడ్డుకొని అరెస్టులకు పాల్పడుతున్నది ప్రభుత్వం. అట్లాగే కప్పాడు గ్రామంలో 90 ఎకరాలకు పైగా సాగు చేసుకుంటుంటే పట్టాలు ఇవ్వడం లేదు. రావిరాల గ్రామంలో 800 ఎకరాల భూమిని ఇచ్చినటువంటి రైతులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు వాళ్ళకు పట్టాలు ఇవ్వడం లేదు, రిజిస్ట్రేషన్లు చేయడం లేదు. అట్లాగే రంగాపూర్ గ్రామంలో అడవి భూమిని సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళకు పట్టాలు ఇస్తామన్నటువంటి జరగట్లేదు. ఫ్యాబ్ సిటీ రైతులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అట్లాగే ఇక్కడ ఉండేటటువంటి యాచారం జిల్లాలో నిర్వాసితులైనటువంటి భూ సమస్యలకు గురవుతున్నటువంటి వాళ్ళ సమస్యలు ఇక్కడంతా కూడా ఉన్నాయి. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఉపాధి హామీ పనిచేస్తున్నటువంటి వాళ్ళు 5-6 వారాలు గడిచినా వాళ్ళకు వేతనాలు ఇవ్వడం లేదు. రైతు విత్తన బిల్లును తీసుకొచ్చి విత్తన బిల్లు ద్వారా రైతులకు వ్యతిరేకంగా విధిస్తున్నారు. కార్మికుల హక్కుల్ని కాలరాసేటటువంటి కోడ్ను తీసుకొచ్చారు. విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చి విద్యుత్తును ప్రైవేటు పరం చేసి రైతులకు ఉచిత విద్యుత్ లేకుండా చేసేటటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. అడవి హక్కుల చట్టాన్ని సవరిస్తూ ఆ సాగు చేసుకుంటున్నటువంటి భూముల్ని, పోడు భూముల్ని సాగు చేసుకుంటున్నటువంటి గిరిజనులు తరిమేసి, మావోయిస్టులను కూడా అక్కడి నుంచి తరిమేసి ఆ భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించుకునేటటువంటి పద్ధతుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. వీటిని నిరసిస్తూ వీటిని అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి చెప్పినా పరిష్కారం కానందున ఈరోజు ఇబ్రహీంపట్నం నుంచి రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర అనేటటువంటి కలెక్టరేట్ వరకు జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ సమస్యలు పరిష్కరించకపోతే కేవలం పాదయాత్రలకే పరిమితం కాదు, సిపిఎం పార్టీ పోరాటాలకు పూనుకుంటుంది. ఎక్కడికక్కడ ప్రభుత్వాలని, అట్లాగే అధికారులని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, చివరికి ముఖ్యమంత్రిని సైతం కూడా అడ్డుకొని నిలదీసి ప్రతిఘటన పోరాటాలకు సిద్ధమవుతాం. అలాంటి పరిస్థితికి ప్రభుత్వం రాకూడదని చెప్పి చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. శాసనసభ సమావేశాల సందర్భంగా ఈ సమస్యల పరిష్కారం కోసం తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బడ్జెట్ పై బీఆర్ఎస్ నేత గోపాల్ ముదిరాజ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇది అంకెల గారడి తప్ప ప్రజలకు ఉపయోగపడేలా లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించలేదని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన నిధులను కూడా నిలిపివేశారన్నారు. రైతు భరోసా, పెన్షన్ల పెంపుపై స్పష్టత లేదని ధ్వజమెత్తారు. ప్రజల నమ్మకాన్ని ప్రభుత్వం కోల్పోతోందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్ అంకెల గారడి, మాటల గారడి తప్ప అందులోపల ప్రజోపకారమైనటువంటి హద్దులు ఏం లేవు. మరి ప్రభుత్వం ఎంతసేపు ఎలక్షన్స్ ముందు ఒక మాట, ఎలక్షన్స్ అయిన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత ఒక మాట అనే విధంగా నడుస్తుంది. మరి ఎలక్షన్కు ముందు మనం అందరం చూసాం 6 గ్యారంటీల పేరిట ప్రజల ఓట్లు దండుకోనికే మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే 6 గ్యారంటీలు ఒక బాండ్ రూపంలో ఇచ్చి ఆ 6 గ్యారంటీలను కూడా ఈరోజు నెరవేర్చలేదు. మనందరికీ తెలుసు 6 గ్యారంటీలు మొదటిది అందులో మహాలక్ష్మి అనే ఒక గ్యారంటీలు పెట్టారు. ఆ గ్యారంటీ లోపల 3 మళ్ళా సబ్ డివిజన్స్ ఉన్నాయి. మహాలక్ష్మి మహిళకు నెలకు 2500 ఇవ్వాలన్నట్టు ఒకటి, 500 గ్యాస్ సిలిండర్ ఒకటి, ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఒకటి. ఇవి 3 పెట్టారు. కానీ మనం అందరు చూడనికే ఆర్టీసీ ఉచిత ప్రయాణం తప్పిస్తే 2500 కానీ గ్యాస్ సిలిండర్ 500 కానీ మీరు ఎవరిని అడిగినా పబ్లిక్ మాకు వస్తలేదా అని చెప్తున్నారు. ఎవరికి కూడా రాలేదు. మరి బడ్జెట్ ఇది 3వ బడ్జెట్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కనీసం ఆ 6 గ్యారంటీల కన్నా గ్యారంటీ ఇస్తుంది అనేటువంటిది ఆశతో పబ్లిక్ ఎదురు చూస్తుంది. కానీ ఇల్లు కట్టిస్తామన్న ప్రభుత్వం ఆ వైపున ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం లేదు.
అట్లాగే ఇంకోటి చెప్పి యువ వికాసం, యువకులందరినీ మోసం చేసి వాళ్ళకు 5 లక్షల బాండ్ గ్యారంటీ ఇస్తామని, ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని, ఈ రకమైన ఎన్నో ఆశలు యువకులకు లేపారు. కానీ ఎక్కడ కూడా యువకులకు మేము ఇది చేస్తున్నాం ఈ బడ్జెట్లో అనేటువంటి ప్రస్తావన అనేటువంటిది చేయలేదు. లాస్ట్గా చేయుత అని పెట్టారు. చేయుత ఏంటి? చేయుత అంటే పింఛన్ ఏదైతే 2000 ఉందో 2000 4000 చేయాలని, 4000 వచ్చే వికలాంగుల పింఛన్ 6000 చేయాలని అప్పుడు ఎలక్షన్ టైంలో చెప్పింది. కానీ మూడో బడ్జెట్ ఇది నడిచిన ఆ యొక్క చేయుత ఏదైతే గ్యారంటీ 6వ గ్యారంటీ కింద పెట్టిందో ఆ గ్యారంటీలో ఎక్కడ కూడా 2000 ఉన్న పెన్షన్ 4000, 4000 ఉన్న పెన్షన్ 6000 చేస్తామనే మాట ఎక్కడ కూడా చెప్పలేదు. బీసీ డిక్లరేషన్ అంటే ఈ 6 గ్యారంటీలు కాక మళ్ళీ 420 హామీలు ఇచ్చాము, 420 హామీలు ఇచ్చి అందులోపల చాలా ఉన్నాయి. మనం చెప్పుకుంటూ పోతే ఒకరోజు మాట్లాడతాం కథ చెప్పినన్ని హామీలు ఇచ్చేది. బీసీ డిక్లరేషన్ అని చెప్పి అందులో బీసీలకు రిజర్వేషన్ కావచ్చు, బీసీలకు సప్లాన్ కావచ్చు, ఇవన్నీ ఇస్తామని చెప్పారు. కానీ ఆ దిశగా కూడా ఈ బడ్జెట్లో కానీ ఎక్కడ కానీ అడగనేటువంటిది పడలేదు. ఎస్సీలకు అయితే కేసీఆర్ ఎస్సీ బంధు 10 లక్షలు ఇచ్చాడు, మేము 12 లక్షలు ఇస్తామని చెప్పారు. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మొత్తం 420 హామీలు 6 గ్యారంటీలే కాక 420 హామీస్ ఇచ్చిన ప్రభుత్వం ఈ బడ్జెట్ మూడో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి అడుగు వేయలేదు. అంటే ప్రజలను ఖాళీ మాటలతో మభ్యపెట్టి మోసం చేస్తుంది తప్ప ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళు ఏదైతే చెప్పిరో మన వికారాబాద్ జిల్లా అట్లాగే తెలంగాణ అసెంబ్లీలో ఉద్యోగుల సమస్యలపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. 5 డిఏలు, డిపిఆర్సీ అమలు, సిపిఎస్ రద్దు వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని మండిపడ్డారు. గత ప్రభుత్వంపై నెపం నెట్టడం తప్ప ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉద్యోగుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. సభలో నిరసన వ్యక్తం చేస్తూ చివరకు వాకౌట్ చేశారు. ఈ పరిణామం అసెంబ్లీలో చర్చ మానవీయ కోణము అనేటువంటిది బట్టి గారి మాటల్లో కనబడుతుంది తప్ప చేతల్లో ఎక్కడ కనబట్టలేదు. అధ్యక్ష మేము ఈరోజు సూటిగా 5 డిఏలు ఎప్పట్లోకి ఇస్తారు, పిఆర్సీ ఎప్పట్లోకి అమలు చేస్తారు, సిపిఎస్ ను ఎప్పట్లోకి అమలు చేస్తారని సూటిగా అడిగాం అధ్యక్ష. వారు ఎంతసేపు గత ప్రభుత్వం మీ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్ల తర్వాత కూడా ఇంకా గత ప్రభుత్వం మీదనే పడిగడిస్తారు అధ్యక్ష. మా ప్రభుత్వ హయాంలో 88,000 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. ఇయర్లీ కూడా లెక్క చెప్పమంటే చెప్తా, బీఆర్ఎస్ 9 ఏళ్ల కాలంలో 88,000 మంది ఉద్యోగులు రిటైర్ అయితే వారందరికీ పెన్షన్ బెనిఫిట్లు మేము ఇచ్చాము. మీరు ఎప్పట్లోకి ఇస్తారో చెప్పండి. సో ఈ ప్రభుత్వం పెన్షన్ బెనిఫిట్లు రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వడం పట్ల, పిఆర్సీ డిఏ విషయంలో, సిపిఎస్ విషయంలో ఉద్యోగుల పట్ల మోసపూరిత వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రమైన నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ తెలంగాణ బీజేపీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టింది. మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి, రైతు భరోసా వంటి హామీల అమలులో జాప్యం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్ పార్క్ వద్ద పెద్ద ఎత్తున చేరుకున్న బీజేపీ కార్యకర్తలు అసెంబ్లీ వైపు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కీలక పథకాలను అమలు చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వివాహాలు, అత్యవసర పరిస్థితుల్లో ఈ సహాయం ఉపయోగపడుతుందని వివరించారు. మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఈ పథకాల వల్ల మహిళల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. హెల్త్ కు సంబంధించి ఈ హాస్పిటల్లో ఖర్చు పెట్టుకునే వాటిని కూడా సీఎంఆర్ఎఫ్ దగ్గర నుంచి 9,06,07,000 రూపాయలు దాదాపు ఇప్పటి వరకు అందరికి ఉండడం జరిగింది. మా మహిళలు కూడా ఉన్నారు. అందరూ దయచేసి గ్రూపులలో చేరండి. గ్రూపులలో చేరడం మూలంగా చాలా లబ్ధి జరుగుతుంది. ఇవాళ ఇన్సూరెన్స్ కానీ, లోన్ మాఫీ కానీ, మహిళలు తీసుకున్న లోన్ మాఫీ కానీ, తర్వాత ఇల్లు వస్తే ఇల్లు కట్టుకోవాలంటే ముందస్తుగా 1,00,000 రూపాయల దాకా అప్పు ఇప్పించడం కానీ, మొబైల్ టిఫిన్ సెంటర్ కూడా ఇప్పుడు మేము మహిళా సంఘాలను ప్రోత్సహిస్తాము. మన బడ్జెట్ లో కూడా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పేదలందరూ బాగుండాలని మరి 1,50,00,000 మందికి రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డులు, సన్న బియ్యం ఇస్తాము. వాళ్ళందరికీ కూడా 5 లక్షల ఇన్సూరెన్స్ పెట్టినాం. జీవిత బీమా 5 లక్షలు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. సుమారు 12,000 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో కాలక్షేపం చేస్తోందని విమర్శించారు. ఉన్నత విద్య చదివే విద్యార్థుల భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. విద్యార్థుల సమస్యను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నిరసనలో పెద్ద ఎత్తున నాయకులు పాల్గొన్నారు. విద్యార్థుల కోసం పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్తు అనేది స్కూల్ రూములలో నిర్మాణం అవుతున్నదని, అటువంటి విద్యార్థులు స్కూల్ రూములలో చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు ఇందిరా పార్క్ దగ్గర రకరకాల విధాలుగా నిరసన తెలియజేసేటువంటి దుస్థితి కొనసాగుతున్నది. ప్రతిపక్షాలు, ప్రజలు గగ్గోలు పెడుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అనంటే విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనడానికి నిదర్శనం. కాబట్టి మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే వాళ్లకు చెల్లించాల్సినటువంటి 12,000 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్ సెషన్ ముగిసే లోపల చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తాం.